నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విశాల్ రాజ్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రాఘవేంద్ర హాస్పిటల్, బోయిన్పల్లి. ఇవాళ మీకు హెమరాయిడ్స్ లేదా పైల్స్ మనకు కామన్గా వచ్చే ప్రాబ్లం, చాలా మందిలో కామన్గా వచ్చే ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. హెమరాయిడ్ లేదంటే పైల్స్ అంటే ఏంటి అంటే, మనం మోషన్ వెళ్ళే ద్వార దగ్గర ఎక్కడైతే మనకి ఇన్నర్ లైనింగ్ ఉంటుందో అక్కడంతా బ్లడ్ సప్లై చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ సప్లై మనకి బ్లడ్ కలెక్ట్ అయ్యి కింద దాకా వచ్చేది, మన మోషన్ కనిపెడే జాగా ఉంటుంది కదా, అక్కడ దాకా వచ్చే దాని పేరే హెమరాయిడ్స్ ఆర్ పైల్స్ అంటాము. ఇది ఎందుకు వస్తుంది హెమరాయిడ్స్ ఆర్ పైల్స్? ఒకటి కాన్స్టిపేషన్, క్రానిక్గా కాన్స్టిపేషన్ అంటే చాలా రోజుల నుంచి మోషన్ టైట్గా వెళ్ళడం వల్ల ఇది ఏదైతే ప్రెషర్ ద్వారా మనకు బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు హెమరాయిడ్స్ అనే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్, జెనెటిక్ కాజెస్ కూడా కొన్నిసార్లు హెమరాయిడ్స్ వల్ల రావచ్చు. సో మోస్ట్లీ కామన్ అండ్ డయటరీ, మనం ఎక్కడైతే ఫైబర్ ఫుడ్ తక్కువ తింటామో, స్పైసీ ఫుడ్స్, హీట్ ఉన్న ఫుడ్స్ తిన్న ద్వారా అప్పుడు కూడా హెమరాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ హెమరాయిడ్స్ ద్వారా ఏంటి మనకు ప్రాబ్లము? ఒక్కటి, ఆ హెమరాయిడ్స్ పగిలినప్పుడు ఏదైతే బర్స్ట్ ఓపెన్ అయినప్పుడు బ్లడ్ రావడం మోషన్లో ఒకటి ఇబ్బంది. నెక్స్ట్, నొప్పి రావడము మోషన్కి వెళ్ళినప్పుడు, ఇది ఒకటి, రెండు ప్రాబ్లమ్స్ హెమరాయిడ్స్ వల్ల. అండ్ మూడోది ఇన్ఫెక్షన్, ఆ ఏరియాలో చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ కూడా రాయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బ్లడ్ కలెక్ట్ అయ్యి అక్కడ థ్రాంబోజ్డ్ అంటాం, ఆ కండిషన్ని గట్టి పడిపోయి టైట్గా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది కామన్గా హెమరాయిడ్స్ వల్ల మనకు వచ్చే ఛాన్సెస్ అండ్ ప్రాబ్లమ్స్. అండ్ హెమరాయిడ్స్ని మనము ఎప్పుడైతే చూస్తామో ఆల్వేస్ మనము పైన భాగం, హెమరాయిడ్స్కి పైన భాగం మోషన్ పైప్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎప్పుడైనా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. అది డాక్టర్ ద్వారా వాళ్ళు చెక్ చేస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు క్యాన్సర్ ఆఫ్ ద మోషన్ పైప్, క్యాన్సర్ ఆఫ్ ద రెక్టమ్ ఏదైతే అంటామో దాని ద్వారా వల్ల కూడా హెమరాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దాన్ని మనము రూల్ అవుట్ ఎప్పుడు చేసుకోవాలి, కొలనోస్కోపీ లేదంటే సిటీ స్కాన్ ద్వారా రూల్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు హెమరాయిడ్స్కి ఫర్దర్గా మనం సర్జరీ ఏంటి అనేది ప్లాన్. హెమరాయిడ్స్కి మనము సర్జరీ రకరకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి ఓపెన్ సర్జరీ, ఇంకొకటి వచ్చేసి లేజర్ సర్జరీ, ఇంకొకటి వచ్చేసి స్టేప్లర్ హెమరాయిడ్ సర్జరీ. సో ఏంటి మనం ఈ చేసేది? ఓపెన్ సర్జరీలో మన హెమరాయిడ్స్ని మొత్తం బలూన్ లాగా ఉన్న పెరిగిపోయిన హెమరాయిడ్ని ఫుల్గా మనం కట్ చేసుకొని, ఎక్కడైతే బ్లడ్ ఎక్కడైతే దానికి వస్తుందో అక్కడ దాకా మనం వెళ్ళేసి తాడు కట్టేసుకొని క్లోజ్ చేస్తాము. ఇది ఓపెన్ సర్జరీ. లేజర్ సర్జరీ వచ్చేసి మనం ఏదైతే హెమరాయిడ్ మనకు పెరిగిందో అక్కడ చిన్న ఓపెనింగ్ చేసుకొని డైరెక్ట్గా బ్లడ్ ఎక్కడైతే వస్తుందో డైరెక్ట్గా పోయి మనం లేజర్ ద్వారా దాన్ని క్లోజ్ చేసేస్తాము. అండ్ మిగిలిన హెమరాయిడ్ ఏదైతే లావ్ అయి ఉందో అది అబ్జార్బ్ అయిపోతుంది. స్టేప్లర్ సర్జరీ అంటే ఈ హెమరాయిడ్ అండ్ దాని బ్లడ్ ఎక్కడైతే వస్తుందో ఒక స్టేప్లర్ ద్వారా మనం వెళ్ళి పిన్ లా ఉంటుంది, అది వెళ్ళి దాన్ని పట్టేసుకొని లాక్ చేసేసి అంతవరకు హెమరాయిడ్ టిష్యూ మనం తీసేస్తాము. ఈ మూడు సర్జరీ మనము అనస్థీషియా మత్తు ఇచ్చి చేస్తాము. అండ్ ఇది సేఫ్ సర్జరీ. కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ మనకు హెమరాయిడ్ సర్జరీస్లో ఉండదు. హెమరాయిడ్స్లో మనకి 3 రకాలు ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అట్లా 4 రకాలు ఉంటాయి మనకి. సో మనము ఎప్పుడు మనకు సర్జరీ చేయాలంటే ఇబ్బంది ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్, అండ్ సెకండ్ థింగ్ కాంప్లికేషన్స్, బ్లడ్ రావడము ఇలా ఉన్నప్పుడు సర్జరీ చేసుకోవాలా. అండ్ సైజ్ చాలా పెద్దగా అయిపోయి మనకి ఇబ్బంది అవుతున్నప్పుడు చేసుకోవాల్సి పడుతుంది. సో ఇది మనకు హెమరాయిడ్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ దీనికి మనకు సొల్యూషన్. థ్యాంక్ యూ.